ఎవరికైతే రింకిల్స్ ఉన్నాయో, ఎక్కడన్నా ఎక్స్ట్రీమ్ రింకిల్స్ ఉండి మనకు ముడతలు ఎక్కువ పడుతున్నప్పుడు ఏజింగ్ ఎక్కువ కనపడటానికి తగ్గడానికి చాలా కామన్ గా వాడతారు. ఇది బొటాక్స్ ని ఫోర్ హెడ్ తర్వాత ఐస్ చుట్టుపక్కల ఉండే క్రోస్ ఫీట్ అంటాం. ఇది తగ్గడానికి చాలా కామన్ గా వాడతాం. ఇది యూజువల్ గా మనకు 5 to 6 months వర్క్ చేస్తుంది. ఇయర్ కి 2 times రఫ్ గా మనకు అవసరం అవుతుంది. ఎవ్రీ 6 months చేయించుకోవాలి. సో ఒక్కసారి బొటాక్స్ చేయించుకుంటే కంపల్సరీ నెక్స్ట్ టైం చేయించుకోవాలని అని అడుగుతారు. కంపల్సరీ లేదు, బట్ బొటాక్స్ కనుక ఫ్రీక్వెంట్ చేయించుకునే వాళ్ళలో ఆ స్కిన్ స్మూత్ గా ఉండి, షైన్ గా ఉండి, నీట్ గా మెయింటైన్ అవుతుంది. సో వాళ్ళకి ఏజింగ్ సైన్స్ అస్సలు కాదు, చాలా తక్కువ కనపడతాయి. తర్వాత పర్మనెంట్ రింకిల్స్, డైనమిక్ రింకిల్స్ కాకుండా స్టాటిక్ రింకిల్స్ అంటారు. ఈ స్టాటిక్ రింకిల్స్ అనేవి ఈ బొటాక్స్ చేయించుకున్న అసలు ఆల్మోస్ట్ ఉండవు. సో ఇది యూజువల్ గా పర్సన్ టు పర్సన్, అందరికీ సేమ్ ఏజ్ లో స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ రింకిల్స్ ఉన్న వాళ్ళు కొంత ఎర్లీ స్టార్ట్ చేసుకోవచ్చు ఇన్ 30s లో, బట్ 40s లో 90% మెంబర్స్ కి మనకు ఈ బొటాక్స్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అంటే కనుక మీకు రింకిల్స్ చాలా ప్రామినెంట్ ఉండి ఆఖరి నోస్ మీద రింకిల్స్ ఉంటాయి కొంతమందికి, వాటి మీద కూడా మనం బొటాక్స్ తోని మనం ఫ్లాటన్ చేసుకోవచ్చు. ఎక్స్ప్రెసివ్ ఫేస్ ఉన్న వాళ్ళలో కంప్లీట్ ఎక్స్ప్రెషన్స్ పోతాయంటే కంప్లీట్ ఎక్స్ప్రెషన్స్ పోకుండా కూడా మనం లో డోస్ బొటాక్స్ తోని మనం మినిమల్ ఎక్స్ప్రెషన్ ఉంచి మనం బొటాక్స్ తోని మనం రింకిల్స్ని తగ్గించగలుగుతాం.